మెదక్ జిల్లా సిద్దిపేటలో సుజలాం సుఫలాం సదస్సు జరుగుతోంది. ఇంకుడు గుంతల నిర్మాణాలపై మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మలయాళ సెక్రటరీ గారు, మలయాళ పంచాయత్ సెక్రటరీ, ఎంపీటీసీ, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ మైక్ తీసుకోవాలి, మాట్లాడాలి. మలయాళ ఫీల్డ్ అసిస్టెంట్, మలయాళ ఎంపీటీసీ గారు, సర్పంచ్ గారు మాస్టర్ రావాలమ్మా, మైక్ తీసుకో బాబు. సార్ మలయాళంలో 419 ఉన్నాయి సార్, 80 కంప్లీటెడ్ సార్. అయితే దాదాపు సర్పంచ్ సాబ్ కూడా అక్కడ ఇండ్ల దగ్గర కూడా కంకర కూడా ఆల్రెడీ ముందస్తుగానే పోయించిండు సార్. కొంచెం మోటివేషన్ చేస్తున్నాం. కంకర కూడా పోయించేసాడు సార్ ఆల్రెడీ. కంకర పోయించండు. కంకర మీకు చిన్నకోడూరు మండలానికి అట్లా వెళ్ళిన కంకర కూడా తెచ్చుకోమని చెప్పిన, అదొక అడ్వాంటేజ్ ఉన్నది మీకు సార్. వేరే మండలాలకు లేని అడ్వాంటేజ్ చిన్నకోడూరులో ఏముందంటే ఆ టనల్ వెళ్ళిన రాళ్ళని ఫ్రీగా తెచ్చుకోవడానికి మీకు అవకాశం ఇచ్చినాం సార్. మంచి పని అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. తీసుకోమ్మా ఫీల్డ్ అసిస్టెంట్. ఎప్పటిలోగా పూర్తి చేస్తారు మలయాళ? దగ్గర పెట్టుకో మైక్. మే 25 రాసుకోవచ్చు కదా, ఇబ్బంది వస్తే నీ మీద చర్య తీసుకుంటామని. మే 25 ఎండిఓ గారు ఇక ఫీల్డ్ అసిస్టెంట్ మీ పేరు రాసుకో. ఏం పేరమ్మా? అనసూయ జిమ్మేదారి. రైట్. గోపులాపూర్, మొత్తం 309 సార్. 309కి 52 కంప్లీట్ అయినాయి, 60 ప్రోగ్రెస్ లో ఉన్నాయి సార్. మే 30 కంప్లీట్ చేస్తా సార్, 100%. మే 30 సార్ పక్కా చేస్తా సార్. సెక్రటరీ గారు, ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరు? ఏం బాబు? కంప్లీట్ చేస్తాను సార్ మే 30. మీ సర్పంచ్ సాబ్ వెంబడి ఉండాలి రోజు. బాలమల్ రాలే ఎలా? పెళ్లి పోయినాడు. ఓకే, థ్యాంక్ యూ. ఇబ్రాహీం నగర్ తర్వాత చౌడారం, పెద్దకోడూరు సార్. 580 ఉన్నాయి సార్, 92 అయిపోయినాయి. 100 బండ ఉన్నాయి సార్. ఇవి ఏం బాబు? 100 బండ ఉన్నాయి. 100 బండ ఉన్నాయి, ఒక నెలలో అయిపోతాయి సార్. సర్పంచ్ సాబ్ చెప్పవు, నువ్వు మాట్లాడవు మైక్లా. ఆయన చెప్తే ఫైన్లా 100 అయిపోతాయా? ఫీల్డ్ అసిస్టెంట్ మైక్ తీసుకో. సార్ 580 ఇండ్లు ఉన్నాయి సార్, 280 శాంక్షన్ ఉన్నాయి సార్, 92 కంప్లీట్ అయినాయి సార్, 16 ఇన్ ప్రోగ్రెస్ ఉన్నాయి సార్. బండ మీద వాళ్ళకి బాత్రూమ్లు కట్టినాం కదా, వాడుతుండ్రా? అర్థాలు అడిగి పోతుర్రా? వాడతారు సార్. తిరగాలి. ఎంపీటీ సాబ్, సర్పంచ్ సాబ్, సెక్రటరీ సాబ్ తిరగాలి. 100% బాత్రూమ్లు వాడేటట్టు చూసుకోండి. సరే సార్. బండ మీద కాక మిగతా అన్ని కూడా అయిపోవాలి. సరే సార్. ఓకే. అట్లే మీ మినీ ట్యాంక్ల కాడ, మీ కమిటీ వాళ్ళ కాడ, మీ స్కూల్లో కూడా మీరే చేయాలి. స్కూల్లో కానీ, కమ్యూనిటీ హాల్ల కాడ కానీ, అంగన్వాడీల కాడ కానీ, మీ హాస్పిటల్ ఉంటుంది ఇబ్రాహీం నగర్లో, హాస్పిటల్ లోపల కానీ, ప్రతి చోట కూడా మీ ఊర్లో కమ్యూనిటీ చోట ఉండాలి, ఇంటింటికి ఉండాలి. సరే సార్. డేట్ మే 30 రాసుకోవాలా? మే 30. ఓకే, థ్యాంక్ యూ. చౌడారం మా సర్పంచ్ ఏమో మాట్లాడాలి, మలేషియన్ సార్ కాదు. ఓమన్నా తీసుకో. ఎవరు తీసుకుంటా? నువ్వా సర్పంచ్ సార్? అన్నా చెప్పు. మేము 30 వరకు లాస్ట్ చేస్తాము. 15% అయింది మన ఊరు. నేను 100% మీకు సీసీ రోడ్లు చేసి ఇచ్చిన, మీ కంప్యూటర్లు చేసి ఇచ్చిన, మీరు అన్ని చేసిన మీ ఊర్లో. 82 కంప్లీట్ అయినాయి, ఇంకొక 45 స్టార్ట్ ఉన్నాయి. కడమే అన్ని మొత్తం మే లాస్ట్ వరకు కంప్లీట్ చేస్తాం. మాకు వాటర్ కూడా ప్రాబ్లం ఉంది, వేరే ఏం లేదు. బాగా వాటర్ ప్రాబ్లం ఉన్న ఊరు కనుక మీరే ఎక్కువ చేయాలి. అది మాదే ఉంది, గోస ఎక్కువ ఉంటుంది మీ దగ్గర. రెస్పాండ్ చేస్తాం. మే 30 రాసుకోవాలా? అందరు 30 అని మరి కాపీ కొడుతుండే లేదు, అట్లా రివ్యూ చేస్తాం. మే 30 అయితే తప్పకుండా మలేషియా సార్కి ఇచ్చారు మైక్ వినాలిగా. మే లాస్ట్ వరకు మొత్తం ఖాతం చేస్తాం సార్. మే 30. ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరమ్మా? అంత వాటి అవుతుందా? అయిపోతుంది సార్. మీకు కంకర కూడా దగ్గరనే దొరుకుతుంది అనుకుంటా. పేమెంట్ కావాల్సిన అవట్లేనే కానీ, లేకుంటే ఇంకా ఇప్పుడు వచ్చినాయి మంచిగా వాడుకుందాం. మొత్తం శాంక్షన్ మొత్తం ఫీల్డ్ అసిస్టెంట్ గారు
ఇంకో మాట అంట, ఎవరన్నా ఒక ఊరోళ్ళు మొన్న ఒకటే రోజులో చేసిండ్రు. అది ఊరు నవాబ్పేట, కోనాపూర్, రామాయణపేట మండలం కోనాపూర్ లో ఒకే రోజు చేసిండ్రు. చిన్న కోడూరు అట్లా వాళ్ళు ఉన్నారే ఒక్క రోజు చేసేటోళ్ళు, వాళ్ళకి 2 లక్షలు ప్రైజ్ ఇస్తా. ఒక్క రోజులో చేసే ఊరు ఎవరైనా ఉంటే చెప్పు, 2 లక్షలు ఇస్తాం ప్రైజ్. ఇస్తున్నారు. ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే సోషల్ ఆడిట్ ప్రాబ్లం ఉంటుంది ఇట్లా. వాళ్ళు ఏదైతే ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా ఉందో ఆ పద్ధతిలోనే కట్టండి. ఆంధ్రబాద్రగా ఇబ్బంది అయితే వాళ్ళ సోషల్ ఆడిట్ అయ్యి మనకి ఇబ్బంది అవుతుంది. 99% దానికి సింపుల్ ప్రొసీజర్ ఉంది, దాంట్లో పెద్ద ఇబ్బందులు కూడా లేవు. ఆ 100% దాన్ని ఆ రకంగా తీసుకురండి. రెండవది, ఈ కమ్యూనిటీ సోప్ పిట్స్ కూడా కట్టాలి. చాలా చోట్ల మీరు ఏం చేస్తారంటే, ఇవాళ నేను ఏదో ఊరికి పోయినాను, మల్లారం స్టేజ్ మీద టర్నింగ్ మీద చూసిన. టర్నింగ్ మీద ఆడ మినీ ట్యాంక్ ఉన్నది, మొత్తం నీళ్ళన్నీ రోడ్డు మీదకి వస్తున్నాయి, బుర్ర లెక్క కనబడుతాడు. సో ఆ ప్రతి మినీ ట్యాంక్ దగ్గర కూడా ఒక సోప్ పిట్ ఉండాలి. అసలు ఆ నీళ్ళ చుక్క పదన కనబడదు బయట. నేను చూసిన ఇబ్రాహీంపూర్ లో వాళ్ళు కట్టిన తర్వాత కొద్దిగా పదన కూడా కనబడదు రోడ్డు మీద మినీ ట్యాంక్ కాడ. సో ప్రతి మినీ ట్యాంక్ దగ్గర కానీ, ప్రతి కమ్యూనిటీ హాల్ దగ్గర కానీ, ప్రతి అంగన్వాడీ బిల్డింగ్ దగ్గర కానీ, ప్రతి స్కూల్లో కానీ ఎక్కడ కూడా ఒక కమ్యూనిటీ సోప్ పిట్ కూడా కట్టండి. బిల్డింగ్ మీద పడ్డ వర్షం కూడా ఆ ఇంట్లో ఆ మూలకు అందులోకి పోవాలి. వాన నీళ్లు కావచ్చు, మురికి నీళ్లు కావచ్చు, ప్రతి చుక్క అందులోకి పోయేటట్టు చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇబ్రాహీంపూర్లో మేము చూసినాం, ఒక 6 నెలల లోపలనే ఎప్పుడో పాడుపడ్డ ఎండిపోయిన బాయిలలో నీళ్ళ ఊటలు స్టార్ట్ అయినాయి. పాడుపడ్డ బాయిలలో నీళ్ళ ఊటలు స్టార్ట్ అయినాయి ఆ ఊర్లో. సో డెఫినెట్ గా ఆ మార్పు మనం చూడగలుగుతాం. వాళ్ళ ఇంటింటికి ఒక వేప చెట్టు పెట్టింది ఇంటి ముంగట. ఆ సోక్ పిట్ కు కొంచెం దూరంలో వేప చెట్టు ఉంటే దాన్ని నీళ్లు వేయాల్సిన అవసరం లేకుండా అదే పచ్చగా లేస్తుంది చెట్టు. ఆ తేమ దాన్ని తగిలి వేళ్లకు. ఇబ్రాహీంపూర్లో మీరు చూడండి, ప్రతి ఇంటి ముందు ఒక వేప చెట్టు ఉంటుంది. వాళ్ళ నీళ్ళు పోసు కూడా బంద్ అయింది. ఇంటి ముంగట సోక్ పిట్టు, పక్కన వేప చెట్టు. ఆ తేమ అది గుంజుకుంటుంది, చెట్టు అదే పెరుగుతుంది అద్భుతంగా. చాలా మంచి కనబడుతుంది ఆ ఊర్లోకి పోయినప్పుడు. సో ఆ ప్రయత్నం మీరు కూడా చేయాలి. ఇందాక నేను మా ఏపీఓ ఇందాక మైపాల్కి ఇందాక నేను చెప్పిన అంశాల్లో ఈ వచ్చే వర్షాకాలం ఇంటింటికి చెట్టు పెట్టేది కూడా యాడ్ చేయండి. ఉచితంగా మనం పెద్ద చెట్లు ఇద్దాము. ప్రతి ఇంటి ముందు, ఇంటి వెనక పెరటిలో పండ్ల మొక్కలు, ఇంటి ముందు వేప చెట్టు ఉండేటట్టు కూడా మీ మహిళా సంఘాల మీటింగ్ లో అది కూడా ఒక పాయింట్ ఎజెండాలో పెట్టుకోండి. సో అట్లా మనం ఈ సోప్ పిట్స్ చేయడంతో పాటు కమ్యూనిటీ సోప్ పిట్స్ కూడా చేద్దాం ప్రతి చోట కూడా. నేను మా ఆర్డర్ పంచాయతీ రాజ్ వాళ్ళు ఉన్నారా ఏఈ గిట్ట. సో పంచాయతీ రాజ్ వాళ్ళతో మనవి చేసేదంటే, ఇప్పటి నుంచి ఏదైనా కమ్యూనిటీ హాల్ ఇనాగ్రేషన్ కో, ఏదైనా బిల్డింగ్ ఇనాగ్రేషన్ కి వస్తే ఫస్ట్ సోప్ పిట్ కొబ్బరికాయ కొట్టాకనే బిల్డింగ్ ఇనాగ్రేషన్ చేద్దాం. అది ఏ బిల్డింగ్ అన్నా కానీ మనకు దానికి 12,699 రూపాయలు ఇస్తారు. కమ్యూనిటీ సోప్ పిట్ కు 12,699 రూపాయలు ఇస్తారు. ప్రతి కమ్యూనిటీ హాల్ ఉన్న వాటికి కట్టండి, కొత్త వాటికి కూడా కట్టండి. సో ఈ సోప్ పిట్స్, కమ్యూనిటీ సోప్ పిట్స్ కూడా ప్రతి చోట, ప్రతి హాస్పిటల్, స్కూలు, అన్ని చోట్ల కూడా మీరు మీ గ్రామాల్లో దీన్ని తప్పకుండా చేయిస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నా. మరి చెరువుల విషయంలో కూడా ఈసారి కొద్దిగా, ఎంత కరువులో కూడా చిన్న కోడూరులో మనం కొద్దిపాటి నీళ్ళని ఎందుకు చూడగలుగుతున్నాం? మనం సిద్దిపేట వాగు మీద 21 చెక్ డ్యామ్లు కట్టుకున్నాం వాస్తవానికి. దానివల్ల కొంత ఎఫెక్ట్ ఉంది. ఒక్క వర్షం పడ్డది, నీళ్లు ఆడికింటికి చెక్ డ్యామ్ నిండాయి వాస్తవానికి ఈ సంవత్సరం. ఇంత కరువులో కూడా ఒక పెద్ద వాన పడితే ఆ చెక్ డ్యామ్లన్నీ నిండి ఆ వాగు పక్కన 2 దిక్కుల ఊర్లలో కొంచెమన్నా బోర్లలో తాగడానికన్నా నీళ్ళు వచ్చే పరిస్థితి ఈ రోజు మనకు కనబడతా ఉంది. గోకులాపూర్ నక్కవాగు మీద మనం 3 చెక్ డ్యామ్లు కట్టుకున్నాం. అదే విధంగా మాటిళ్ళ దగ్గర ఇప్పుడు దాని ఇంకా ఎత్తు పెంచమన్నారు నక్కవాగు మీద, మాటిళ్ళ దగ్గర ఉన్న చెక్ డ్యామ్. దానికి కూడా ఇప్పుడు ఇంకో 70 లక్షలు శాంక్షన్ చేపించి దాన్ని ఎత్తు పెంచే కార్యక్రమం కూడా మాటిళ్ళ దగ్గర, నక్కవాగు దగ్గర కూడా మనం చేసుకుంటా ఉన్నాం. మరి ఇవే కాకుండా చెరువులన్నీ కూడా పోయిన సంవత్సరం పూడిక తీసినాం. ఈ సంవత్సరం కూడా కొన్ని చెక్ డ్యామ్లు ఎత్తు పెంచడానికి కానీ, కొన్ని చెక్ డ్యామ్లు గతంలో కట్టిన లీక్ అవుతున్నాయి, రిపేర్లు ఉన్నాయంటే వాటన్నిటిని మరమ్మతు చేయడానికి కానీ, చెరువుల తూములు, అలుగుల మరమ్మతుకు దాదాపు 71 చెరువులు ఈ సంవత్సరం శాంక్షన్ అయినాయి చిన్నకోటూరు మండలంలో. చెక్ డ్యామ్లు, చెరువులు కలిపి సగం దాకా పనులు స్టార్ట్ అయినాయి, మిగతా సగం స్టార్ట్ కాలేదు. సో వాటిని కూడా యుద్ధ ప్రాతిపదికన మీరు స్టార్ట్ చేయాలి. ఈ 40 రోజుల్లోగా చిన్నకోడూరు మండలంలో 100% ఇంకుడు గుంతలు కావాలి, 100% ఈ చెరువులన్నీ కూడా పూర్తి కావాలి. ఇంకోటి కూడా నేను ప్రయత్నం చేస్తున్నా. మొన్న కేంద్ర ప్రభుత్వం నుంచి జల్ గ్రామ్ అనే ఒక స్కీమ్ వస్తే
దాంట్లో 2 ఊర్లు మోడల్ విలేజెస్ కింద తీసుకోమంటే ఒకటి మన గంగాపూర్ గ్రామం, చినకోడు మండలం గంగాపూర్ గ్రామాన్ని జల్ గ్రామ్ కింద కూడా మనం చేర్చుకున్నాం ఇదే మండలం నుంచి. ఇంకోటి మోడల్ బ్లాక్ అని ఒక పైలట్ ప్రాజెక్టు గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ కింద నీళ్లు ఎక్కడైతే స్కేర్ సిటీ ఉందో, వర్షపాతం తక్కువ ఉందో అక్కడ ఒక మోడల్ బ్లాక్ డెవలప్ చేస్తాము ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద. అంటే ఆ రీఛార్జ్ స్ట్రక్చర్స్ అంటే చెక్ డ్యామ్లు కావచ్చు, చిన్న చిన్న మట్టి కట్టలు కావచ్చు, డైక్స్ సబ్ సర్ఫేస్ డైక్స్ కావచ్చు, రాళ్ల కట్టలు కావచ్చు, ఇలాంటివి కట్టడానికి ఒక పైలట్ ప్రాజెక్ట్ చేస్తాము దేశవ్యాప్తంగా. తెలంగాణ రాష్ట్రానికి కూడా 2 ఇస్తామని అంటున్నారు. సో ఆ రెండిట్లలో చిన్నకోడూరు బ్లాక్ నే పెట్టడం జరిగింది దాంట్లో కూడా నేను. సో అది కూడా ఢిల్లీకి పోయినాయి ప్రతిపాదనలు, అది వరల్డ్ బ్యాంక్ నుంచి డబ్బులు వస్తున్నాయి. సో దాంట్లో కూడా మనం ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద రీఛార్జ్ స్ట్రక్చర్స్ కట్టడానికి కొన్ని కోట్ల రూపాయలు చిన్నకోడూరు మండలానికి అతి త్వరలోనే శాంక్షన్ చేయించబోతా ఉన్నాం. సో అల్టిమేట్ గా లక్ష్యం ఏంటంటే పాత రోజులు రావాలి, మళ్ళా బావులలో నీళ్లు కావాలి. రైతులు బోర్లు వేసి ఇబ్బంది పడే పరిస్థితులు కాకుండా ఉన్న బోర్లలో నీటి ఊటలు ఉండాలి. ఇప్పుడు 9 గంటల కరెంట్ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు గుజుడు చూస్తే కదవైపోతున్నాయి నీళ్లు. సో ఆ నీళ్లు పెరగాలి. మనం పడ్డ ప్రతి చుక్క కూడా శనగిరం చెరువు దాకా పోవద్దు, చిన్నకోడూరు భూములనే ఇంకాలి. నక్క వాక్యాలు కింది పోవద్దు, ఇక్కడనే ప్రతి చుక్క మన చిన్నకోడూరు భూభాగంలోనే ఇంకాలి. సో అట్లయితే భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇప్పుడు ఎవరో చేయాలని కాదు కదా, ఇది మన బాధ్యత. ఎంతసేపు ప్రభుత్వం నాకేం చేసింది, గవర్నమెంట్ నాకేం చేసింది కాదు, మరి మనం ఏం చేసినాం, మన బాధ్యత ఏంటి? ప్రజలు చేస్తారు, ప్రజలు మంచోళ్ళు వాస్తవాన్ని, కానీ ప్రజల్ని చైతన్యపరిచి ప్రజల్ని నడిపించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా అధికారులుగా మన మీద ఉన్నది. మనం నడిపిస్తే 100% బాత్రూమ్లు కట్టలేదా వాళ్ళు? సో ఇప్పుడు నడిపిస్తే 100% ఇది కూడా అవుతుంది. ఏది కూడా అసాధ్యమైనటువంటిది ఏమి ఉండదు. ఇవాళ మనం చాలా విషయాల్లో 100% బాత్రూమ్లు కట్టుకున్నాం, 100% గ్యాస్ కనెక్షన్లు ఇచ్చుకున్నాం, 100% ఇంటింటికి ఊరూరికి బాల వికాస వాటర్ ప్లాంట్లు పెట్టి ఇంటింటికి వాటర్ క్యాన్లు ఇచ్చి స్వచ్ఛమైనటువంటి నీళ్లు ఇచ్చి చిన్నకోడూరులోని ప్రతి గ్రామంలో వాటర్ ప్లాంట్ పెట్టి ఇలా మనం ఆదర్శంగా నిలబడ్డాం. అదే విధంగా స్కూళ్లలో పిల్లలు కింద కూర్చోవద్దు ప్రభుత్వ పాఠశాలల్లో అని చెప్పి డ్యూయల్ డెస్క్లు ఇచ్చినాం. మనం ప్రతి పాఠశాలలో కూడా పిల్లలకి ఇచ్చినాం. ఇంకా ఎక్కడన్నా ఒక ఊరో ఏదైనా ఒక క్లాస్ మిగిలిపోయినా చెప్పండి మాణిక్రెడ్డి గారికి, మన ఎంపీ గారికి, 100% అది కూడా చేస్తాం. ఏ గవర్నమెంట్ స్కూల్లో కూడా పిల్లలు కింద కూర్చోవద్దు. అంతేకాకుండా ఇంకో ఆలోచన కూడా చేస్తున్న రాబోయే రోజుల్లో మన మండలంలో ప్రతి హై స్కూల్లో కూడా లైబ్రరీ, ప్రతి హై స్కూల్లో కూడా ఒక డిజిటల్ క్లాస్ రూమ్ కూడా తీసుకొస్తాం. ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొంతమంది మిత్రుల సహకారంతో ఒక డిజిటల్ క్లాస్ రూము, ఒక హై స్కూల్లో లైబ్రరీ, ఇవి కూడా తీసుకొస్తే ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళలో పేద పిల్లలు చదువుతారు. సో వాళ్ళకి ఇంకా ఎక్కువ లాభం అయ్యే విధంగా సో ఈ హై స్కూల్ కూడా ఒక మోడల్ గా ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగ్గా ఉన్నాయి అనే పరిస్థితి మన సిద్దిపేటలో రావాలి. హాస్పిటల్ వచ్చింది, మీకు మొన్ననే చెప్పాను, సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్లో ఉల్టా అయిపోయింది. ఇప్పుడు ప్రైవేట్ దవాఖానలో పుట్టిన పిల్లలు బాగలేకపోతే సర్కారు దవాఖాన పట్టుకొస్తారు. అంటే అంత బాగా అయిపోయింది సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్. సో అంత మార్పు మనం చేయగలిగినాం. సో అట్లనే స్కూళ్ళలో కూడా అట్లా రావాలి. ప్రైవేట్ స్కూళ్ళలో పిల్లలు టీసీలు తీసుకొని వచ్చి గవర్నమెంట్ స్కూల్లో చేరాలి. మా దగ్గర డిజిటల్ క్లాస్ రూమ్ ఉంది, కూర్చుకుంటేందుకు మంచి బెంచీలు ఉన్నాయి, మాకు లైబ్రరీ ఉన్నది అని ఆ రకంగా మీరు ఆ మార్పును మనం కొంత ప్రయత్నం చేస్తే తప్పకుండా దాన్ని కూడా మనం తీసుకురాగలుగుతాం. నెక్స్ట్ టార్గెట్ మన లక్ష్యం ఎల్ఈడి లైట్లు. మా సర్పంచులు అందరితో నేను ఏం కోరుతున్నా అంటే స్ట్రీట్ లైట్లు కూడా మొత్తం ఎల్ఈడి మార్చేద్దాం. మనం ఇంటింటికి ఎల్ఈడి లైట్లు ఇద్దాం. సో ఎక్కడ కూడా కరెంటు బిల్లులు తగ్గాలి, గ్రామ పంచాయతీ బిల్లులు తగ్గాలి, ప్రజలకు కూడా తమ కరెంటు బిల్లులు తగ్గాలి. బిల్లులు తగ్గుతాయి, ఆర్థికంగా భారం కూడా తగ్గుతుంది, కరెంటు బిల్లు కూడా తగ్గుతుంది ప్రజలకు. సో ఆ ఎల్ఈడి లైట్లను కూడా ఛాలెంజ్ తీసుకొని ఫస్ట్ కి గుంతలు చేసుకున్నాం 30-40 రోజులు, ఇది ఒడగొట్టుకొని నెక్స్ట్ ఎల్ఈడి లైట్ల మీద పడదాం. ప్రజలకు సేవ చేయడం అంటే ఇంతకంటే గొప్ప సేవ ఏముంటది? ఒక సీసీ రోడ్డు మోరు ఒక్కటే కాదు కదా, దోమలు లేకుండా ఈగలు లేకుండా వర్షపు నీరును నిల్వ చేయగలిగితే అంతకంటే గొప్ప సేవ ఏమి ఉండదు. ఎల్ఈడి లైట్లు పెట్టి కరెంటు బిల్లులు తగ్గిస్తే అంతకంటే గొప్ప సేవ ఏమి ఉండదు. బాల వికాస సంస్థ ద్వారా రోజు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఇంటింటికి స్వచ్ఛమైన నీళ్లు తాగించి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడం కంటే గొప్ప సేవ ఒక సర్పంచ్ కు, ఒక ఎంపీటీసీ గారికి అంతకంటే గొప్ప సేవ ఏమి ఉండదు. ఇంటింటికి బాత్రూమ్ కట్టించి వాటిని ఉపయోగించుకొని మహిళల ఆత్మగౌరవాన్ని నిలపడం కంటే ఇంకా గొప్ప సేవ ఏదో ఉంటుందని నేను అనుకోవడం లేదు. సో మనం అన్నింటిలో ఉందాం. ఇంకోటి, మీరు 100% ట్యాక్స్ కలెక్షన్ చేసి అందులో కూడా ఆదర్శంగా నిలబడ్డాం. దానికి కూడా సిద్దిపేటనే నాంది రాష్ట్రానికి. ఫస్ట్ మనమే చేసినాం. అది చేస్తే ఏమైంది, అప్పుడు మన మెదక్ జిల్లాలో 1050 గ్రామ పంచాయతీలు ఉన్నాయి మెదక్ జిల్లాలో. ఫస్ట్ సిద్దిపేట చేసినాం, దాని ఎఫెక్ట్ మొత్తం జిల్లా మీద పడ్డది. జిల్లా మొత్తం కూడా 1050 గ్రామ పంచాయతీలు 100% ట్యాక్స్ కలెక్షన్ చేశారు.
అంటే ఆ రోజు దీని ఎఫెక్ట్ మీకు తెలవలే, ఇప్పుడు మీకు లాభం కాబోతున్నది. ఎట్లా అవుతుంది లాభం అంటే, కేంద్ర ప్రభుత్వం 14th ఫైనాన్స్ కమిషన్ కింద డబ్బులు ఇచ్చింది గ్రామ పంచాయతీలకు. వాళ్ళు కొన్ని డబ్బులు ఆపుకున్నారు, ఒక సర్టన్ 20% ఆపి ఇన్సెంటివ్ కింద పెట్టారు, మంచిగా పనిచేసిన వాళ్ళకి ఇస్తాం అని ఆ 20% ఇన్సెంటివ్ ఆపుకున్నారు. ఆపితే ఇప్పుడు ఏమైందంటే మన రాష్ట్రానికి 53 కోట్ల రూపాయలు వచ్చినాయి ఈ సంవత్సరం. ఆ 53 కోట్ల మెదక్ జిల్లాకు ఫుల్ లాభం అవుతుంది. వేరే వాళ్ళు ఎవరు చేయలే. అప్పుడు ఈ జిల్లాలో 1050 గ్రామ పంచాయతీలు 100% ట్యాక్స్ కలెక్షన్ చేసినాయి కనుక ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 2 లక్షల రూపాయల ఇన్సెంటివ్ వస్తున్నది ఈ సంవత్సరం. అది పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం కూడా మీరు ట్యాక్స్ కలెక్షన్ చేశారు. ఈ సంవత్సరం ఇంకా పెరిగి మనకు 120 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి ఇన్సెంటివ్ రాబోతున్నది. 53 కోట్లు వస్తే మీకు 2 లక్షలు వచ్చినాయి. ఈ సంవత్సరం 120 కోట్ల రూపాయల ఇన్సెంటివ్ మన రాష్ట్రానికి వస్తున్నది. కాకపోతే ఒక్కటి ఏం జరిగిందంటే, మనం చూసి పక్కపొట్ట జిల్లా కరీంనగర్ కాపీ కొట్టారు. జర ఇది కూడా ట్యాక్స్ కలెక్షన్ పెరిగినాయి, ఊర్లు పెరిగినాయి. జర అది 1050కి 2000 ఊర్లు పంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సరే మంచిదే, అది రావాలని మనం కూడా కోరుకోవాలి. అయినప్పటికీ ఈ సంవత్సరం 2 లక్షల రూపాయల ఇన్సెంటివ్ వచ్చింది. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ ఇన్సెంటివ్ గ్రామ పంచాయతీలకు రాబోతున్నది. నిజానికి ఇది మంచి ప్రోత్సాహం. నా దృష్టిలో పనిచేసే వాళ్ళకి ప్రోత్సాహం ఉంటే ఇంకా కష్టపడి పనిచేస్తారు, ఇంకా ఉత్సాహం కూడా ప్రజల్లో కలుగుతుంది. సో ఈ ట్యాక్స్ కలెక్షన్ లో కూడా మన సిద్దిపేట ఫస్ట్ ఉండి ఇలా ఆదర్శంగా నిలబడ్డం. ఇన్సెంటివ్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మనం సాధించుకోగలుగుతా ఉన్నాం. చెట్లు పెంచేది కూడా మనం బాగా చేయాలి. వాస్తవానికి పోయినసారి బాగానే చేసిన హరితహారం, ఇంకా కొద్దిగా వర్షాలు సరిగా పడక కొంచెం కష్టమైంది. నేను రాగా పెద్ద కొడుకులు చూసి వచ్చిన 2 చెట్లు పడిపోయినాయి. జర పోంగా మా మధు జర నిలబడి వాటి చక్కగా చేసిపోవాలి. 2 కింద వంగి ఉన్నాయి, బాగా కాపాడినరు. సిద్దిపేట నుంచి చిన్న కోడూరు దాకా మంచిగా ఉన్నాయి చెట్లు. వాటిని చూస్తే కడుపు అనిపించింది. జగనన్న ఒక్కటి 2 పడిపోతున్నాయి. జర వాటిని ఎంపీడీ సాబో సర్పంచ్ సాబో మోటార్ సైకిల్ దిగి దాన్ని చక్కగా చేసిపోవాలి ఎక్కడ కూడా. సో ఆ రకంగా చూసినాయి కదా, దాకా చూసుకుంటూ వచ్చినా చెప్పడం అనుకున్నవి. సో ఆ రకంగా అన్ని ఊర్లలో కూడా ఈ సంవత్సరం చెట్లు పెంచేది బాగా ప్రయత్నం చేయండి. హరితహారానికి ఇప్పటి నుంచే ప్రజల్ని ప్రిపేర్ చేయండి. అది కూడా మనం వర్షపాతాన్ని పెంచడానికి కానీ చక్కటి వాతావరణాన్ని కల్పించడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. దాన్ని కూడా మీరు ఇంకా ఎక్కువ తీసుకురండి. ఇంకోటి, పొలం గట్ట చుట్టూ కూడా కాంటూర్ ట్రెంచ్, రైతుల పొలాల చుట్టూ కూడా కొడుతున్నారు. జహీరాబాద్ దగ్గర అదేదో ఊరుంది, వట్టిగారిపల్లి, వాళ్ళు బాగా చేసిండ్రు. అక్కడ ఏమైతుంది, నీళ్లు బాగా పెరిగినాయి, తేమతోని పంట కూడా ఎక్కువ పండుతుంది. ఆ తేమ మనకు తెలియకుండానే ఆ ట్రెంచ్ లోపల ఆ కందకాల్లో నీళ్లు గుంజుకున్నా తేమ ఉంటున్నది చాలా రోజులు. పంట ఎక్కువ పండుతున్నది. బోర్లల్లా బావులలో కూడా నీటి గుడ్డ కూడా పెరిగింది. దానికి కూడా ఉపాధి హామీలో ప్యాచ్ ఉన్నది. మీరు పొలం చుట్టూ కూడా రైతుల దగ్గర కొద్దిగా కొట్టించుకోగలిగితే రైతుకి ఏం మూడు ఉంటుందంటే కొద్దిగా భూమి పోతుందేమో అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. అయ్యో నాకు కందకం కొట్టిన భూమి పోతుందేమో అనే ఒక అభిప్రాయం ఉంటుంది, తప్పేం కాదు. కానీ ఎంత భూమి ఉంటే నీళ్లు లేకపోతే జర్ర మనం మోటివేట్ చేయగలిగితే, చైతన్యం చేయగలిగితే ఆ కందకాలు కూడా మనం కొట్టించే ప్రయత్నం చేయొచ్చు. గుట్టల పొన్న, రాళ్ల పొన్న, శెలకల పొన్న కూడా ఇప్పుడు మనం ఆ పైలట్ ప్రాజెక్ట్ తెస్తున్నాం గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ కి. ఆ పైలట్ ప్రాజెక్ట్ తోని ఎక్కడ ఏది పడితే అది, సపోజ్ వాగుపోతుంటే సబ్ సర్ఫేస్ డైక్ కడదాం, చెక్ డ్యామ్ కడదాం, లేకపోతే చిన్న చిన్న ఇంకుడు గుంతలు, లేకపోతే రాళ్ల కట్టలు, ఈ రకంగా చిన్న చిన్న మట్టి కట్టలు, ఇవన్నీ చేయడానికి ఆ పైలట్ ప్రాజెక్ట్ గ్రౌండ్ వాటర్ కూడా తెస్తున్నాం. నా ఐడియా ఏంటంటే ఇది ఒక మోడల్ మండలం కావాలి. ఈ మండలం ఇప్పుడు ఎట్లయితే అందరు వచ్చి ఇబ్రాహీంపూర్ చూసిపోతున్నారో, రేపు చిన్న కోడూరు మండలం అట్లా కావాలనేది నా ఆలోచన. అయితే అదేం పెద్ద గొప్ప పని కాదు, అందరం అనుకుంటే తప్పకుండా సాధ్యమవుతుంది. మా అధికారులతో కూడా నేను మనవి చేస్తున్నా, ప్రతి ఆఫీస్ లో మీరు ఈ వారం రోజుల లోపల ఇంకుడు గుంతలు పూర్తి చేయండి. ప్రతి గవర్నమెంట్ ఆఫీస్, మీరు అంగన్వాడీ టీచర్లకు చెప్పండి, ప్రతి అంగన్వాడీ ముందు అయిపోవాలి. ప్రతి రేషన్ షాప్ డీలర్ చెప్పండి, షాప్ ముందు ఒకటి కావాలి. ప్రతి హౌసింగ్ కావచ్చు, సబ్ స్టేషన్లు ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ సబ్ స్టేషన్లు చాలా ఉంటాయి మండలంలో, 14 సబ్ స్టేషన్లు ఉన్నాయి. ప్రతి సబ్ స్టేషన్ లో ఒక ఇంకుడు గుంత తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో విధిగా తప్పకుండా ఇంకుడు గుంతను తీసుకురావాలి. ఒక టార్గెట్ పెట్టుకోండి, 40 రోజుల్లోగా పెట్టుకొని దీన్ని చేసుకోవాలి. సంతోషం ఏంటంటే మా సర్పంచులు, ఎంపీటీసీలు కూడా కొద్దిగా కష్టమైన పని, అంత ఈజీ కాదు. మాట చెప్పడం చాలా ఈజీ, కానీ ఊళ్ళో పోతే అది చెయ్యాలంటే వాడు కుడి అంటాడు, వాడు ఎడమంటాడు, వాడు కాలికి పెట్టే మెడకు పెట్టాడు, వాడు మెడకు పెట్టే కాలికి పెట్టాడు, వాడు మంచి రోజులు అంటాడు, ఇంట్లో వాళ్ళు చచ్చిపోయింది అంటాడు, నేను దుబాయ్ పోయి వచ్చేది అంటాడు, ఇంట్లో వాళ్ళు కట్టుతో ఉన్నది అంటాడు. రకరకాల తిప్పలు ఉంటాయి, కానీ సెంటిమెంట్లు ఉంటాయి. అయినా కూడా మనం చేసినాం ఐఎస్ఎల్. అలాంటి సెంటిమెంట్లు అన్ని అధిగమించి కూడా మీరు కష్టపడి చేసింది. ఇది కూడా కొద్దిగా కష్టమే, చెప్పినంత ఈజీగా ఏమి ఉండదు. ఇటు ఎండ మండుతున్నది, ఆ ఎండల పని దొరుకుడు కష్టం, పని చేయించుడు కష్టం. అయినా కొద్దిగా కష్టాన్నైనా ఓర్చుకుందాం ప్రజల కోసం. కొద్దిగా కన్విన్స్ చేసి ప్రజలను మనం భాగస్వామ్యం చేసుకొని దీన్ని ఎట్లన్నా చేసి
100% చేసి చిన్న కోడూరు మండలం తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి మండలంగా ఉండాలి. ఆ దిశగా మీరందరూ కూడా ప్రయత్నం చేస్తారని, ఆ దిశగా కృషి జరగాలని చెప్పి నేను మళ్ళీ మీ అందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నా. ఇకపోతే మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చాలా పనులు ఉన్నాయి. మిషన్ కాకతీయ 1 కింద 61 పనులు 12 కోట్ల రూపాయలు చిన్న కోడూరుకు శాంక్షన్ చేసినాం. మిషన్ కాకతీయ 2 కింద 70 పనులు 9 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినాం. 21 కోట్లు ఒక చిన్న కోడూరు మండలానికి ఇచ్చుకున్నాం. నాకు తెలిసి గతంలో జిల్లాకు రాకపో, కాన్స్టెన్సీకి రాకపో ప్రయత్నం చేస్తే, కానీ దీన్ని సద్వినియోగం చేయాలి. నేను మీ అందరితో నేను కోరేది, కొద్దిగా పూడిక మట్టిని రైతులు తీసుకుపోయేటట్టు ప్రయత్నం చేయండి. ఎక్కడికక్కడ మీరు దాని విలువ చాలా గొప్పది, మనము దాన్ని కూడా చిన్నగా చెప్పి చూడొద్దు. రసాయనిక ఎరువుల వాడకం తగ్గాల్సిన అవసరం ఉంది. దానివల్ల పెట్టుబడి తగ్గుతుంది, ఆరోగ్యం కూడా కాపాడిన వాళ్ళ అవుతాం ప్రజలకు. సో రసాయనిక ఎరువుల వాడకం తగ్గాలంటే పూడిక మట్టి వినియోగం ఎక్కువ జరగాలి. మీరందరూ RRR లో కొన్ని పెద్ద పెద్ద చెరువులు RRR లో పంపిండ్రు, అవి శాంక్షన్ కాలేదు, అవి అట్లా అయితే మట్టి బాగున్నది అనేది కూడా నాకు ఎవరో చెప్పింది, ఒకరిద్దరు మనోళ్ళు. దానికి కూడా నేను అనుమతి ఇచ్చిన, ఆనంద్ గారికి చెప్పేసిన, నేను RRR లో ఢిల్లీ నుంచి 4 రోజులు శాంక్షన్ లేట్ వచ్చినా సరే మిషన్ కాకతీయం కింద పెట్టుకొని శాంక్షన్ చేసుకొని పనులు స్టార్ట్ చేయి. ఢిల్లీకి వెళ్ళి శాంక్షన్ వచ్చినాక దాన్ని మిషన్ కాకతీయ RRR కు మార్చుకో, ఇప్పుడైతే టెండర్లు పెట్టి పని చేయించుకో అని చెప్పిన నేను ఆనంద్ గారు, మన ఈ గారు. సో ఆల్రెడీ శాంక్షన్ అయిన పనుల్లో రైతుల్ని మోటివేట్ చేసి పూడిక మట్టి తీసుకుపోయే ప్రయత్నం చేయండి. RRR లో వచ్చే చెరువుల్లో తీసుకుపోయే ప్రయత్నం చేయండి. సో ఆ మట్టి తీసుకుపోయే దాంట్లో కూడా మీరు కొంచెం చొరవ చూపి ట్రాక్టర్లను పిలిచి తక్కువ రేటుకు మాట్లాడి సముదాయించి ఊరు పని అని చెప్పి ఆ మట్టిని కూడా ఎక్కువ రైతుల పొలాల్లో కొట్టించే ప్రయత్నం చేయండి. అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ సంవత్సరం కాలం మంచిగా అయితే అంటున్నారు. మరి మన పంచాంగంలో జ్యోతిష్యమే కాకుండా సైంటిస్టులు చెప్తున్నారు, మన వ్యవసాయ శాఖ కానీ వాతావరణ పరిశోధన శాఖ కానీ మనకు వాళ్ళ సైంటిస్టులు ఢిల్లీ నుంచి ఇటు రాష్ట్రం నుంచి కూడా వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే 110% వర్షం ఉంటుంది ఈసారి అంటున్నారు. యావరేజ్ రెయిన్ఫాల్ 100 అయితే 110% ఉంది ఈసారి కాలం అంటున్నారు. అంతకంటే సంతోషం మనకేం లేదు. సో అంత మంచి వర్షం ఉంటది అనుకున్నప్పుడు ఈ మిషన్ కాకతీయ 1 కానీ మిషన్ కాకతీయ 2 పనులు 100% పూర్తి అయిపోవాలి. అవి పూర్తయి ఈసారి కాలం అయితే మళ్ళీ మనకు బ్రహ్మాండంగా పంటలు పంటాయి, 2 ఏళ్ల దాకా డోకా లేకుండా అవుతుంది. మన పనులు అసంపూర్తిగా ఉండి మీరు తవ్వి పెట్టి అలుగు తీసి పెట్టనో దుమ్ము తీసి పెట్టి ఆ టైం లోపల పూర్తిగా ఒక్క వాన పడ్డ ఆయన ఉన్న నీళ్ళు బయటకు వెళ్ళిపోతాయి. సో అదే ఎవ్వరు కూడా ఏ ఊరు సర్పంచ్ ఏ ఊరు ఎంపీటీసీ దయచేసి చొరవ చూపి ఇంజనీర్లు ఎంబడబడండి, చెరువు గట్టు కాడ ఆ చెట్టు పంట కూర్చొని ఎంబడబడి నాణ్యతతో పనేటట్టు సకాలంలో పనేటట్టు కొద్దిగా మీరు చొరవ చూపి ఎవరి ఊర్లో వాళ్ళు చెరువుల మరమ్మతులు చెక్ డ్యాంల మరమ్మతులు పనులను తొందరగా పూర్తి చేయించే ప్రయత్నం కూడా చేయాలని నేను చెప్పుకోతా ఉన్నాను. మనం ఎంతో దురదృష్టితోని మల్లారం కాడ వాటర్ ప్లాంట్ తెచ్చి పెట్టుకున్నాం. ఇలా ఎన్ని నీళ్లు పొద్దున వేసి చూసి వస్తే కడుపునంత పని అయింది. ఇంత ఎండల్లో మత్తడి దూకుతున్నదా, అదేం చెరువు ఉంది చిన్న పల్లె చెరువు మత్తడి దూకుతుంది, వానకాలంలో దూకినట్టు మత్తడి దూకుతుంది పల్లె చెరువు. అది చూస్తే చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ వాళ్ళని పిలిచినాం, దాన్ని ఏదో ఉపాయం చేసి ఆ పల్లె చెరువు నీళ్ళు శనిగరం చెరువులో పోతున్నాయి, దానికి 2 లిఫ్ట్లు పెట్టి ఏదన్నా ఉపాయం చేసి సికింద్లాపూర్దో ఆ మల్లారం చెరువు శివునిపల్లి చెరువు ఇంత అనంతసాగర్ చెరువులో నీళ్లు బయటకు చేస్తే 3-4 ఊర్లు బతుకుతాయి. అంతకంటే సంతోషం మనకేం, అంతకంటే గొప్ప పని ఇంకేముంటుంది. ఇప్పుడు మీటింగ్ పెట్టి ఆ ఉపాయం చేసి శాంక్షన్ చేపించి ప్రతి చుక్కను కూడా మన చెరువుల్లో అనంతసాగర్ కో సికింద్లాపూర్ కో మల్లారంకో ఆ పోయేటట్టు చేసుకుంటే 3-4 ఊర్లు సంతోషంగా బతుకుతాయి. అట్లా మనం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, నేను ఎప్పుడో ఆలోచన చేసి ఆ రోజు దాన్ని ఇక్కడ తెచ్చి పెట్టుకున్నాం, దాని ఫలితం ఇవాళ మన ప్రజలకు దొరుకుతున్నది. అంతకంటే ఆలోచన ఇంకోటేం లేదు. ఇలా 132 kV కూడా మనం తొందరగా పూర్తి చేయించే ప్రయత్నంలో ఉన్నా. చంద్రలాపూర్ ఎందుకంటే 9 గంటల కరెంట్ ఇస్తున్నాం, వచ్చేసారి కాలం బాగైతే బాగా కరెంట్ కావాల్సి వస్తుంది. వోల్టేజ్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఆ 132 kV చంద్రలాపూర్ కూడా తొందరగా పూర్తి చేసి మీకు ఈ సంవత్సరం అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. సరే, ఇవన్నీ నేను చేసుకుంటూ వస్తాం. ఇలా టార్పాలిన్ కవర్లు 3000 స్ప్రింక్లర్లు ఇచ్చినాం మీకు. ఈ సంవత్సరం అసలు 200-300 స్ప్రింక్లర్లకు ఇబ్బంది పడతాం, కానీ ఒక చిన్న కోడూరు మండలంలో ఈ సంవత్సరం 3000 స్ప్రింక్లర్లు ఒక్క సంవత్సరం ఇచ్చినామంటే ఎంత నీళ్లను మనం ఆదా చేస్తామో మీరు ఆలోచన చేయండి. అది కూడా అల్టిమేట్ గా ఏంటి, నీటిని ఆదా చేయడమే. ప్రజలకు మరి నీరు వృధా కాకుండా మనం ప్రయత్నం చేసినాం. డ్రిప్ ఇరిగేషన్ కూడా ఇంకా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది, స్ప్రింక్లర్లను కూడా ఇంకా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని చోట్ల చిన్న కోడూరులో అవి కట్టిండ్రు, ఫామ్ పాండ్స్ కట్టిండ్రు, మంచిగా ఉంది. అది కూడా ఫామ్ పాండ్ కట్టి ప్లాస్టిక్ కవర్ వేసుకొని వర్షం నీళ్ళు పెట్టిండ్రు. బోర్ల కూడా కరెక్ట్ గా మనకు వెలాసిటీ వస్తుందని చెప్పి దాన్ని కూడా బాగా ఉపయోగించుకుంటున్నారు.
మీరు అల్టిమేట్ గా నేను కోరేది ఈ టార్పాలిన్ కవర్ కూడా ఇచ్చినాం. దాని నుంచి 3000 టార్పాలిన్ కవర్లు ఇచ్చినాం ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం. ఇప్పుడు కూడా ఇద్దాం. ఇంకా ఈ సంవత్సరం కూడా రాళ్ల వాన పడ్డప్పుడు, సడన్ వర్షాలు పడ్డప్పుడు రైతులు ఇబ్బంది పడుతున్నారు. మార్కెట్ పోయినప్పుడు కూడా ఇబ్బంది పడుతున్నాం. ఎవరిది వాళ్ళకు కవర్లు ఉన్నాయనుకో, రైతుకు 50% సబ్సిడీతో టార్పాలిన్ కవర్లు ఇస్తున్నాం. మీరు ముందు కట్టండి. వాళ్ళు ఇచ్చిన స్టాక్ వచ్చినాక అని కాకుండా 1225 అనుకుంటా, 1225 మనం కట్టే 1225 ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఇప్పించి ప్రతి రైతుకు ఒక టార్పాలిన్ కవర్ ఉండాలి. ప్రతి రైతుకు స్ప్రింక్లర్ ఉండాలి, స్ప్రింక్లర్ కానీ డ్రిప్ కానీ. ప్రతి రైతుకు ఒక ఇంకుడు గుంత ఉండాలి. ప్రతి రైతు తన పొలం చుట్టూ కూడా కందకం దవ్వే విధంగా ఇట్లా మనం ఒక మార్పు తేవాలి వ్యవసాయంలో. ఆ దిశగా అందరం కూడా ప్రయత్నం చేద్దాం. సరే, అల్టిమేట్ గా గోదావరి నీళ్లు మన ముఖ్యమంత్రి గారి ప్రయత్నంతో అది తల్లాడుతూనే ఉన్నాం. నీళ్లు తెస్తాం. అంతగిరి రిజర్వాయర్ పూర్తి చేసుకుంటాం, ఇమాంబాద్ రిజర్వాయర్ పూర్తి చేసుకుంటాం, కాలువ కింద నీళ్లు తెస్తాం. అది 3 ఏళ్ళు 2 ఏళ్ళు 4 ఏళ్ళు పడుతుంది. గ్యారెంటీగా నీళ్ళు వస్తాయి, తీసుకొస్తాం. కానీ వచ్చిన ఇవన్నీ చేసుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ పాత రోజులు ఈ కార్యక్రమం జరిగి గోదావరి నీళ్ళు వస్తే బావులలో చెంబులు పట్టుకొని నీళ్లు ముంచే రోజు కూడా చూస్తాం. అదేం పెద్ద దూరం లేదు. అది నిజంగా సాధ్యమా ఊహించుకుంటే అవుతుందా అని అనిపిస్తుంది, కానీ తప్పకుండా అది సాధ్యమవుతుంది. మనం ఈ వాటర్ కన్జర్వేషన్ యాక్టివిటీ, ఇంకుడు గుంతలు, చెక్ డ్యాంలు, మట్టి కట్టలు, ఇవన్నీ సోప్ పిట్స్, ఇవన్నీ మనం చేస్తూ గోదావరి చెరువులు బాగా చేసుకొని, చెక్ డ్యాంలు బాగా చేసుకొని, దానికి గోదావరి నీళ్ళు వచ్చి కలిసినాయి అనుకోండి, వానకాలములో బావులలో చెంబులు నీళ్లు పట్టుకునే పరిస్థితి మళ్ళీ మనం చూడగలుగుతాం. అది ఎక్కువ దూరంలో కూడా లేదు. అంతకంటే గొప్ప వరం, అంతకంటే గొప్ప సేవ ప్రజలకు ఇంకోటి ఏముండదు మనం చేయడంలో. ఇప్పుడు మనం చూస్తే నాకు ఒకసారి బాధ అవుతుంది. ఎన్ని చేసినా రైతులకు ఇబ్బంది ఉంటుంది. గోడౌన్లు కడుతున్నాం, స్ప్రింక్లర్లు ఇస్తున్నాం, డ్రిప్ ఇస్తున్నాం, ఎరువులు ఇస్తున్నాం, విత్తనాలు అందిస్తున్నాం, మార్కెట్ కమిటీలు కడుతున్నాం, మద్దతు ధర ఇస్తున్నాం, ఏమేమో చేస్తున్నాం. కానీ ఎంత చేసినా నీళ్ళ మీదకైతే వస్తలేదు. నీళ్లు లేని అంత ఉంటుంది. నీరే ఆయుపట్టు, నీరే భవిష్యత్తు, నీరే సర్వం. ఆ నీరు లేకుండా మనం ఎంత సాయం చేసినా రైతుకు ఆ సాయం ఉపయోగపడతలేదు నిజాన్ని. అవన్నీ కొంచెం తోడ్పడతాయి తప్ప దాన్ని పూర్తిగా మనను కాపాడలేకపోతున్నాయి. కాపాడగలిగేది నీరు. రైతు భవిష్యత్తును, రైతు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చగలిగేది మరి నీరు. ఆ నీరు కోసమే మనం ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. మరి ఇందాక షౌరెడ్డి గారు కూడా అన్నారు, లాతూరులో ఏం జరుగుతుందో. రైళ్లలో నీళ్లు తెచ్చుకొని స్నానాలు చేసే పరిస్థితి, రైళ్లలో నీళ్లు తెచ్చుకొని అన్నం వండుకొని తినే పరిస్థితి. ఎటువంటి పరిస్థితి అసలు ఊహించినామా మనం? ఎంత దుర్భరం ఉంటుంది అక్కడ పరిస్థితి ఆలోచించండి. రైలు కోసం ఎదురు చూస్తే 4 రోజులకు ఒకసారి స్నానం చేస్తున్నట్ట మనిషి. 3 రోజులు, వారం స్నానం చేయడానికి నీళ్లు లేక స్నానం కూడా చేయని పరిస్థితి వస్తున్నది. మన ఇప్పుడు మనం నారాయణఖేడ్ పోతే నుల్క మంచం మీద స్నానం చేసి కింద నీళ్లు పట్టుకొని మళ్ళీ వాళ్ళతో బోల్ దొంపుతున్నారు. అంత నీళ్ల విలువ మన కేసీఆర్ సాబ్ తెచ్చింది కనుక మనకు అర్థమైతలేదు. మంచినీళ్ళ స్కీమ్ తెచ్చి ఇంటింటికి నీళ్లు ఇచ్చింది కనుక దాని కష్టమేదో మనం మర్చిపోయిన వాస్తవంగా చెప్పాలి. కానీ దాన్ని గుర్తించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉన్నది. సో మీరందరూ కూడా ప్రజలను చైతన్యపరిచి ఈ యొక్క సుజలాం సుఫలాంలో మీరు భాగస్వామ్యం అయిపోయి 100% ఇంకుడు గుంతలు పూర్తి చేసుకొని మళ్ళీ ఇక్కడ మీటింగ్ పెట్టుకుందాం. నేను చెప్పినా కదా, ఒకే రోజు పూర్తి చేస్తామని 4 మాట ఇచ్చింది. నాకు 4 గ్రామాలు మాట ఇచ్చాను. ఆ 4 గ్రామాలు కూడా తప్పకుండా మరి ఒకే రోజు పూర్తి చేయాలండి. త్వరితగతిన పూర్తి చేయండి. మే 30 తారీఖు కదా, ఇంకా 35 రోజులు ఉందిలే మెల్లగా చేద్దామంటే కాదు. మరి ఇవాళ నుంచే రేపే టార్గెట్ అన్నట్టుగా పనిచేస్తేనే మే 30లోగా అందరం పూర్తి చేయగలుగుతాం. కొందరు 15 తారీఖు ఇచ్చారు, కొందరు 10 తారీఖు ఇచ్చారు, కొందరు 26 తారీఖు ఇచ్చారు. కానీ డేట్ ఉంది కదా, టైం ఉంది కదా అని అనుకోకండి. కొద్దిగా ఇప్పటి నుంచే ఎప్పటికక్కడ మరి యాక్టివ్ గా మీరు అందరూ కూడా పనిచేయండి. సడన్ గా రాళ్ళవానలు పడతాయి, సడన్ గా వర్షాలు పడతాయి, మనకు తెలియకుండా కొన్ని వస్తాయి. ఒక్కసారి వాన పడితే రైతులు దొరకరు. మనకు ఊళ్ళల్లో పోయి పొలంలో పడతారు, దున్నుడు సులువు చేస్తారు. మనుషులు దొరకడే కష్టం అవుతుంది మనకు. కొద్దిగా మెత్తబడ్డదంటే భూమి వెళ్ళిపోతారు అందరు, మనిషే దొరకడు ఊళ్ళే. సో ఆ పరిస్థితి రానియకుండా అటువంటి పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని ముందుగా మీరు పనిచేసి అనుకున్న రకంగా అనుకున్న లక్ష్యాన్ని అన్ని గ్రామాలు పూర్తి చేసే విధంగా తప్పకుండా మీరు ప్రయత్నం చేసి దీన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ మరొకసారి మరి ఈ రోజు ఈనాడు ఈటీవీ వారెంతో గొప్పగా జలం అనేది మానవ జీవనాధారం, మరి జల సంరక్షణ అనేది మనం ఒక నినాదంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. మనం ప్రతి చుక్కను కూడా ఒడిసి పట్టే విధంగా, ప్రతి చుక్క కూడా మరి భూభాగంలో ఇంకే విధంగా, మన ఊర్లో, మన పొలంలో, మన ఇంటి పరిసరాల్లోనే ఒడిసి పట్టే విధంగా మనం ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోదాం. ఉద్యమం అంటే మనకు తెలంగాణ ఉద్యమమే తెలుసు, కానీ ఇలా నీళ్ల ఉద్యమం కూడా చేద్దాం. నీళ్లను ఒడిసిపెట్టే ఉద్యమాన్ని కూడా, తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లయితే చేసినామో ఆ తరహా ఉద్యమాన్ని స్ఫూర్తితోని అందరూ కూడా దీన్ని ముందుకు తీసుకొని పోవాలని మరొక్కసారి మీ అందరినీ కోరుకుంటూ జై తెలంగాణ.
ఇప్పుడు ప్రకటనలు. Quick Heal खरीदो गाड़ी जीतो contest. Now protect your PC, laptop, tablet or smartphone with Quick Heal antivirus and win an assured gift and a chance to win a Nissan Terrano car. సుజలాం సుఫలాం సదస్సులో మెదక్ జిల్లాలో హరీష్ రావు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం. మీది కావచ్చు. సుజలాం సుఫలాం ప్రతిజ్ఞ చేస్తున్నాం. నేను అన్నది అన్నట్టుగా మీరందరూ కూడా అనండి. జలం జలం మానవ జీవనాధారం, మానవ జీవనాధారం, జల సంరక్షణ జల సంరక్షణ మన నినాదం, మన నినాదం, చుక్క 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 నీటి బొట్టు నీటి పట్టు ఒడిసి పట్టి ఒడిచి పట్టి జల సంరక్షణకు జల సంరక్షణకు నడుం కట్టి నడుము కట్టి భావితరాలకు భావితరాలకు సుజలాలకు సుజలాలు అందించడం మన లక్ష్యం. అందించడం మన లక్ష్యం. సుఫలాలు సుఫలాలు సాధించడం మన ధ్యేయం. సాధించడమే మన జయం. సుజలాం సుఫలాం సుజలాం సుఫలాం, సుజలాం సుఫలాం సుజలాం సుఫలాం, సుజలాం సుఫలాం. సుజలాం సుఫలాం. జై తెలంగాణ. ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తో పూర్తయింది. పిదప సోప్ పిట్ ఇనాగ్రేషన్ ఉంటుంది. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ప్రపోజ్ చేయవలసిందిగా క్రాంతి గారు. మనకేనా ఇది చూసి చేసే చెర్లంకిరెడ్డిపల్లి, అనంతసాగర్, సికింద్రాపూర్ 3 గ్రామాల సర్పంచ్ల ఎంపీటీసీలుగా రూమ్లకు రండి.